నమస్తే న్యూస్ ట్విలైట్ కు స్వాగతం. నేను శ్రీలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్. జూన్ 5న ఓట్ల లెక్కింపు. తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నాలపై సీఎం కసరత్తు. కళాకారులు కీరవాణి రాజేశంతో రేవంత్ చర్చలు. ముప్పై కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఓ పార్టీ తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికపై రఘునందన్ సంచలన ఆరోపణ. కరీంనగర్లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల తనిఖీలు. నిబంధనలు పాటించని హోటళ్లపై కేసుల నమోదు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ఇంకా క్యూలో ఉన్నవారిని ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికపై మరింత సమాచారం మా ఖమ్మం, నల్గొండ ప్రతినిధులు అందిస్తారు. సైదులు చెప్పండి, పోలింగ్ సరళి ఎలా ఉంది ఆ ప్రాంతంలో? శ్రీలక్ష్మి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. 4 గంటల్లోపు అంటే ఇప్పటికే దాదాపుగా ఇప్పుడు 5 అవుతా ఉంది. 4 గంటల్లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఎన్నికల ఈసీ అవకాశం కల్పించిందని కూడా చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 సెగ్మెంట్ స్థానాలకు సంబంధించి అయితే పలువురు ఇప్పటికే ఓటు హక్కుని వినియోగించుకునేందుకు నాయకులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ సెంటర్ల వద్ద కొన్ని సమస్యాత్మకమైన పోలింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేశారు అధికారులు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ సజావుగా అన్ని ప్రాంతాలలో ఓటు ప్రక్రియ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు పంపిణీ చేశారంటూ కూడా కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఇప్పటికే పోలింగ్ అయితే సరళి అయితే ఏదైతే ఉందో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే తీన్మార్ మల్లన్న కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇటుపోతే రాకేష్ రెడ్డి కావచ్చు, ఇటుపోతే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కావచ్చు, ఇటుపోతే అశోక్ కావచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలింగ్ సరళికి సంబంధించి అయితే ఇటు అశోక్ సొంత జిల్లా కాబట్టి, నల్గొండ సొంత జిల్లా కాబట్టి నల్గొండ నుంచి అయితే ఎక్కువ ఓట్లు పడ్డాయనే అవకాశం అయితే చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ఓటు ప్రక్రియకు సంబంధించి అయితే ఇప్పుడు సాగుతున్నటువంటి ఏదైతే కొనసాగుతున్నటువంటి ఓటు ప్రక్రియ ఇంకా కొనసాగుతా ఉంది. ఇది ఓటు అనంతరం పోలింగ్ అనంతరం ఈ బాక్సుల్ని ఇది ఏదైతే బ్యాలెటింగ్ బాక్సుల్ని సీజ్ చేసిన అనంతరం నల్గొండలోని దుప్పలపల్లి వద్ద ఉన్నటువంటి ఎఫ్సిఐ గోదాం తరలించి 12 నియోజకవర్గాలకు సంబంధించిన బాక్సులు మంగళవారం ఉదయం లోపు ఇక్కడ చేరుకుంటాయనైతే చూడొచ్చు. ఓకే, రైట్. అయితే అక్కడ సుమారు ఎంత శాతం పోలింగ్ జరిగి ఉంటుంది? ఇప్పుడు దాదాపుగా చూసుకున్నైతే 50% అయితే ఇప్పుడు చూడొచ్చు. ఓకే, అయితే ఈ ఎన్నికల సందర్భంగా ఏమైనా ఘర్షణలు జరిగాయా? చూడొచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి అయితే ఎవరైతే అశోక్ అనే ఇండిపెండెన్స్ అభ్యర్థిగా అశోక్ బరిలో నిల్చున్నాడు, తనకు సంబంధించి అయితే ఎవరైతే డబ్బులు అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారనే విషయంలో కూడా కొన్ని చోట్ల గొడవలు జరిగినాయని కూడా చెప్పొచ్చు. ఏదైతే అశోక్ కూడా అక్కడికి వెళ్లి వీడియో చిత్రీకరించే ప్రయత్నం చేసి డబ్బులు పంపిణీకి సంబంధించి ఆపే ప్రయత్నం చేసినప్పటికీ తనని దాడి చేసి పిడిగుద్దులు గుద్ది గాయపరిచారని కూడా అశోక్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఇంకా క్యూలో ఉన్న వారిని ఓటు వేయడానికి అనుమతిస్తున్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి 2021లో మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ తరపున తీర్మాన్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికపై మరింత సమాచారం మా ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రతినిధులు అందిస్తారు. హలో గోవింద్, చెప్పండి, అక్కడ ప్రాంతంలో పోలింగ్ సరళి ఎలా ఉంది? శ్రీలత, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం ఈ రోజు పోలింగ్ ప్రక్రియ మొత్తం సరళి ప్రశాంతంగా కొనసాగని చెప్పవచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ప్రియాంక అలా కూడా దగ్గరుండి అధికారులకు అన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనుక చెప్పవచ్చు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకి పరిశీలిస్తే ఖమ్మం వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలు అదేవిధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా దాదాపు 52 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికీ 83,899 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో పురుషులు చూసుకున్నట్లయితే 50,676 మంది, మహిళలు చూసుకున్నట్లయితే 33,199 మంది ఉన్నారు. ఇతరులు కలిపి 4 అంటే మొత్తం దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నట్లయితే దాదాపు 1,23,985 మంది తమ ఓటును వినియోగించుకొని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించి మాత్రం అధికారులు మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. వికలాంగులు ఉన్న వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం ముఖ్యంగా మహిళలు కానీ పురుషులు కానీ పెద్ద సంఖ్యలో మాత్రం వచ్చి తమ ఓటు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి మందకొడిగా ఉన్న ఈ పోలింగ్ ప్రక్రియ మాత్రం మధ్యాహ్నానికి తర్వాత మాత్రం ఎక్కువగా ఓటర్లు వచ్చి తమ ఓటు వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఓట్లు వినియోగించేందుకు కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాయంత్రం వరకు పూర్తిగా ఓట్లు వేసిన తర్వాతకి ఈ బ్యాలెట్ బాక్స్ ని అక్కడ పోలింగ్ కేంద్రాల నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారు. అక్కడి నుంచి ఎక్కడైతే ఖమ్మం నగరంలో చూసినట్టయితే ఎస్ఆర్బి కళాశాలలో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం చూసుకున్నట్టయితే రామచంద్ర కళాశాల ఈ స్ట్రాంగ్ రూమ్ ని తరలించిన తర్వాతకి అక్కడ సీల్ వేసి ఈ బ్యాలెట్ భద్రత మొత్తం నల్గొండకి స్ట్రాంగ్ రూమ్ తరలిస్తారని చెప్పవచ్చు. ఓకే, రైట్. అయితే సుమారు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ప్రస్తుతం అయితే ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ 4 గంటల వరకు చూసినట్టయితే 68.70% నమోదు పోలింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్టయితే 68.70% పోలింగ్ నమోదైంది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే 65.54% పోలింగ్ నమోదైనట్టు మనకి స్పష్టంగా అధికారులు మాత్రం వెల్లడించారని చెప్పవచ్చు. అంటే పోలింగ్ సజావుగా జరిగింది, ఏమైనా ఘర్షణలు జరిగాయా? ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టయితే ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఏజెన్సీ ప్రాంతమైన ఆ ప్రాంతంలో మాత్రం చెదురుమూరు సంఘటనలు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఏదో జరిగింది. కానీ ఈసారి మాత్రం ఈ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. దీనికి సంబంధించి అక్కడ ఎస్పీ రోహిత్ శర్మ అదేవిధంగా జిల్లా కలెక్టర్
ప్రియాంక కూడా దగ్గరుండి అధికారులు పర్యవేక్షించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రశాంతంగా మాత్రం పోలింగ్ కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించి సిపి కూడా, అదేవిధంగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కూడా ఇటు పోలీసు బందోబస్తు ఏర్పడేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 170 కేంద్రాల వద్ద మాత్రం ఎటువంటి సంఘటన మాత్రం ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన మాత్రం జరగలేదు. ఓకే, థ్యాంక్ యూ గోవింద్. రాయదుర్గంలో ఉన్న ఎంఎం కీరవాణి స్టూడియోకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిన నేపథ్యంలో మరోసారి మార్పులు చేర్పులపై సమాలోచనలు చేస్తున్నారు. జూన్ 2న అవతరణ దినోత్సవం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అందశ్రీ రాసిన ఈ గేయం దాదాపు 5 నిమిషాల వ్యవధి ఉండగా కుదించి తక్కువ వ్యవధి వచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నారు. దేశంలో సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. జూన్ 1న 7వ విడత పోలింగ్ ఓట్ల పండుగ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. తెలంగాణ లోక్సభలో ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఎమ్మెల్సీ బైపోల్ కూడా ఇవాళ్టితో పూర్తి కావడంతో ఇక సార్వత్రిక ఎన్నికల మిగిలిన చివరి విడత పోలింగ్ ప్రచారానికి బీజేపీ నేతలు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసికి తెలంగాణ కమలనాథులు క్యూ కట్టారు. కొద్దిమంది నేతలు ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం చేసి వస్తే మిగిలిన నేతలు 4 రోజుల ప్రచారానికి పయనమయ్యారు. సోమవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారణాసి బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీ వరుసగా 3వసారి వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ నుంచి నేతలు పయనమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణ చేశారు. ఈ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు ఆ పార్టీ తెరలేపిందన్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆయన లేఖలు రాశారు. ఓ బ్యాంకులోని భరోసా అధికారిక ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు నగదు బదిలీ జరిగినట్లు రఘునందన్ ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎన్నికల సంఘానికి రాసిన లేఖతో జతపరిచారు. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని, లేకుంటే కోట్లాది రూపాయలను ఓట్ల కొనుగోలుకు ఉపయోగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఖాతాను వెంటనే ఫ్రీజ్ చేయాలని, విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు ఓడిపోయిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రతి ఎన్నికలలో కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఎన్నిక గెలవాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నం చేసి జనాలకి 500-1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేటువంటి దుష్ట ప్రక్రియకి టీఆర్ఎస్ పార్టీ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరి ప్రయత్నంగా ఖమ్మం, వరంగల్, నల్గొండకి రేపు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 26610100002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది? బదిలీ ఎవరెవరికి అయిందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న 1 కోటి రూపాయలు బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది?
దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు చూపించిన పలు నమూనాలను పరిశీలించారు. తుది నమూనాపై పలు సూచనలు చేశారు. ప్రస్తుత చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయంటూ మార్పులు చేయాలంటూ గతంలో చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు చిహ్నాన్ని అందించనున్నట్టు సమాచారం. కరీంనగర్లోని హోటల్లో ఫుడ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత పాటించకుండా నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్న పలు హోటళ్లపై కేసులు నమోదు చేశారు. కరీంనగర్ టౌన్లోని శ్వేత హోటల్ తనిఖీల్లో కాలం చెల్లిన వస్తువులు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. స్టోర్ రూమ్లో కాలం చెల్లిన జీడిపప్పు, ఆయిల్, మసాలాలు లభ్యమయ్యాయి. నాసిరకం ఐస్ క్రీమ్స్, ఎక్స్పైరీ డేట్ ముగిసిన చాక్లెట్ సిరప్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కు పంపించారు. అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరపున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటళ్ళ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతాయి కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు మీకు చేరవేస్తాము. ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ ఇస్తాము. హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి, శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSA యాక్ట్ ప్రకారం అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. స్టిల్ కొనసాగుతా ఉన్నాయండి, ఇది ఫినిష్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతానే ఉంది, ఇంకా జరుగుతా ఉంది. బైపాస్ లో ఉన్న ప్రముఖ హోటళ్లపై ఎందుకు దాడులు చేయాలి? కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానండి, నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. రాధామహేశ్లో ఎప్పటికైనా కాంప్లైంట్స్ వస్తున్నాయి మేడం. వాటన్నిటి గురించి కాదండి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్ గా రైట్స్ జరుగుతున్నాయండి. ఇది డీటెయిల్ గా ఇప్పుడు చెప్పకూడదు. నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. ఇంతకు ముందు గురించి కాదండి, ఇంతకు ముందు చాలా కేసులు అయినాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల మిలిటరీ సంబంధాలను బైడెన్ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఉత్తర కొరియా రాజకీయ పారిశ్రామిక కేంద్రమైన ప్యోంగ్యాంగ్లోని న్యూక్లియర్ సామర్థ్యాలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీస్తోందని అమెరికాలోని 6 సీనియర్ అధికారులు అంటున్నారు. కొద్ది వారాల్లో పుతిన్ ఉత్తర కొరియాను సందర్శించనున్నారు. దీంతో మిలిటరీ టెక్నాలజీలో కొత్త డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రష్యా జోక్యం చేసుకుంటోందని అమెరికా భయపడుతోంది. దీనిపై మరింత సమాచారం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. దశాబ్ద కాలంగా రెచ్చగొట్టే ధోరణిలో ఉత్తర కొరియా మిలిటరీ చర్యలుంటున్నాయని, అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరలో ఉండగా మరో ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని అమెరికా నిఘా సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ప్రజలు జో బైడెన్ను ఎన్నుకోవాలా, ట్రంప్ను ఎన్నుకోవాలా ఆలోచించుకోవాలన్నారు. ఈ ఏడాది మొత్తం ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలతోనే ముందుకెళ్తుందన్నారు. 2016లో రష్యా ప్రమేయంతోనే ట్రంప్ అధ్యక్షుడయ్యారన్నారు. 2022 నుంచి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కొనసాగించడంతో అమెరికా ఒత్తిడితో కూడిన సంబంధాలను రష్యాతో ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ అక్టోబర్ సర్ప్రైజ్ చూడటానికి రెడీగా ఉండాలన్నారు. మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా గెలవనున్నానని ట్రంప్ అన్నారు. మంచి ఏడాదిగా ఉండబోదని ఆసియా కొరియా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
విక్టర్ చా తెలిపారు. ఈ ఏడాది రోలర్ కోస్టర్లా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఉత్తర కొరియాను రష్యా రెచ్చగొడుతోందని అమెరికా నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశానికి న్యూక్లియర్, సబ్మెరైన్, బాలిస్టిక్ మిసైల్స్ టెక్నాలజీలను రష్యా అందజేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఐరోపా అంతా కలిసి ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్న ఆయుధాల కంటే ఎక్కువగా ఉత్తర కొరియా ఫిరంగులతో సహా మరిన్ని ఆయుధాలను రష్యాకు పంపుతుందన్నారు. ఉత్తర కొరియా ఒక సబ్మెరైన్ను ప్రారంభించింది. అది సోవియట్ తయారు చేసిన మోడల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉత్తర కొరియా తనకు ఉన్న ఆయుధాల కంటే మరింత ఎక్కువ చేసి చెబుతోందని అమెరికా వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరచుగా వచ్చి కిమ్తో మాట్లాడుతుండగా 3 ఏళ్ల నుంచి 2 దేశాల మధ్య ఏం జరుగుతుందో తెలియక అమెరికా టెన్షన్ పడుతోంది. రష్యా అందిస్తున్న టెక్నాలజీపై నార్త్ కొరియాకు పూర్తి అవగాహన లేదని, ఆయుధాల సరఫరా తేలికగా ఉంటుందని, ఆయుధాల టెక్నాలజీని అర్థం చేసుకోవడం, అత్యాధునిక సాంకేతికతను నిర్వహించడం కష్టమని అమెరికా సీనియర్ పరిపాలక అధికారులు తెలిపారు. ఉత్తర కొరియా ఆయుధాలన్నీ చాలా పాతవని అమెరికా అధికారులు హెచ్చరించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో యుద్ధ మందుగుండు సామాగ్రిని ఉత్తర కొరియా రష్యాకు పంపడంతో రష్యా విజయం సాధిస్తోందన్నారు. బాలిస్టిక్ మిసైల్ విడిభాగాలు, ఎయిర్ క్రాఫ్ట్లు, మిసైళ్లు, యుద్ధ వాహనాలు, అత్యాధునిక సాంకేతికతను మాస్కో కొరియాకు అందిస్తుందంటున్నారు. ప్రస్తుతం తన మిసైళ్ల ప్రోగ్రాంను కొరియా వేగవంతం చేసింది. ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే హైపర్సోనిక్ మిసైళ్లు, సాలిడ్ ఫ్యూయల్ ఇంజన్లు వంటివి 2 దేశాలు కలిసి రూపొందిస్తున్నాయన్నారు. కిమ్ దూకుడుగా ప్రవర్తించడానికి రష్యా ప్రోత్సాహమే కారణమని, చైనా రష్యాకు మరింత దగ్గరై ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగేలా ఆ ప్రాంతంలో స్థిరత్వం లేకుండా చేస్తోందని అమెరికా నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఉత్తర కొరియా చేపట్టిన అణు పరీక్షలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ కౌన్సిల్ అడ్డుకునే ప్రయత్నాన్ని రష్యా తన వీటో పవర్తో అడ్డుకోవచ్చని అమెరికా వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. వేల కిలోమీటర్ల లక్ష్యంగా వాతావరణంలో ప్లేలోడ్ చేయగల బాలిస్టిక్ మిసైళ్లను ప్యోగ్ గ్యాంగ్ రూపొందిస్తోందని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది. ఉత్తర కొరియా వరుసబెట్టి అణు పరీక్షలు జరుపుతుందన్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు ఏప్రిల్లో ప్రచురితమైనాయి. 7వ అణు పరీక్షకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని అమెరికా తెలిపింది. కిమ్ దూకుడు పెంచితే ఏం చెయ్యాలన్న దానిపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. దానిలో భాగంగానే దక్షిణ కొరియాలోని మిలిటరీ రాహిత్య జోన్లో సైనిక విన్యాసాలు చేయవద్దని కోరుతోంది. 2010 తర్వాత అక్కడ ఉత్తర కొరియా మాక్ డ్రిల్ నిర్వహించడం లేదు. ఏది ఏమైనా అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణ శాఖ చెబుతోంది. బైడెన్ హయాంలోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధాలు మొదలయ్యాయి. ఇవి 2 బైడెన్కు తలబొప్పి కట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టెన్షన్ తలెత్తితే బైడెన్ ఆధ్వర్యంలోనే అమెరికా పరిస్థితి మరింత దిగజారుతుంది. ఉత్తర కొరియా చేపట్టిన అణు పరీక్షలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ కౌన్సిల్ అడ్డుకునే ప్రయత్నాన్ని రష్యా తన వీటో పవర్తో అడ్డుకోవచ్చని అమెరికా వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన రైతును పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు రైతు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీనిచ్చారు ఎమ్మెల్యే. రైతు బీమా ద్వారా 5 లక్షలు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. ఈ చెక్కును వారి కుటుంబానికి అందజేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగస్వై ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలో జేవియర్ డిగ్రీ కళాశాలలో ఆమె ఓటు వేశారు. అంతకుముందు పలు పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. పోలింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీహరి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో జరిగిన సురారం కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. అప్పు చెల్లించలేదని రాణి అనే గృహిణిని బలవంతంగా తీసుకువెళ్లారు. దీంతో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాగంటి లక్ష్మణ్, రాణి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్యనగర్లో నివాసముంటున్నారు. పలువురి వద్ద జీహెచ్ఎంసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారు. ఆగ్రహించిన బాధితులు రాణిని తమ ఇంటికి తీసుకువెళ్లి బంధించారు. పోలీసులు వారిని విచారించగా స్నేహపూర్వకంగానే తీసుకువెళ్లినట్లు ఇద్దరు మహిళా నిందితులు ఒప్పుకున్నారు. దీంతో రాణిని విడిపించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే కానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది. వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో లక్ష్మణరావు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుర్రు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం. దాంట్లో భాగంగా ఎవరైతే కిడ్నాప్ చేసిరో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాం. నిన్న ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసిన వాళ్ళు 5గురు ఉన్నారు. 2 మహిళలు మరియు ఒక మెన్ను, తర్వాత వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి వెంకటేషు. తమిళ హీరో కార్తీ మరోసారి పోలీసుగా కనిపించబోతున్నాడు. ఖాకీ, సర్దార్ సినిమాల్లో పోలీసుగా ఆకట్టుకున్న ఇతడు ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీకి వావాతియార్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ కాగా సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు కీలక పాత్రధారులు. కేఈ జ్ఞానేశ్వర్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోలీసు దుస్తుల్లో కార్తీ కూలింగ్ కళ్ళజోడు, ఆయన వెనక నిలబడ్డ ఎంజీఆర్ పాత్రలతో కూడిన పోస్టర్ ట్రెండీగా ఉంది. ఇకపోతే కార్తీ ఇంతకుముందు పోలీసుగా చేసిన 2 సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ముందస్తుగా అలర్ట్ అయింది. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేపట్టింది. ఆ ప్లాన్ వివరాలేంటో చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.